శనివారం మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు 2-3 టీవీ ఛానళ్ళు తెలంగాణలో రేవంత్ రెడ్డికి బాకా ఊదే ఒక టీవీ ఛానల్తో సహా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ఇంకొన్ని టీవీ ఛానల్ నిన్న మొత్తం ఒక అంశాన్ని డ్రైవ్ చేసే బాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే పిఏ జగన్మోహన్ రెడ్డి సోదరుడు సునీల్ రెడ్డి వైఎస్ భారతి వీళ్ళంతా కలిసి చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా వందల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్గా పనిచేసిన ధర్మా సింగ్ను అడ్డు పెట్టుకొని ఇదంతా నడిపారు. ధర్మా సింగ్ను బెదిరించి మరీ మీరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయకపోతే నువ్వు మరో డాక్టర్ సుధాకర్ అవుతావంటూ బెదిరించి మరీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధర్మా సింగే లేఖ రాసేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరుండే మనుషులంతా ఇలాంటి పనులు చేశారు చూడండి అంటూ నిన్నంతా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఈరోజు పత్రికల్లో మాత్రం ఆ వార్తకు ప్రాధాన్యత లేదు. నిజంగానే అంత పెద్ద కుంభకోణం జరిగి ఉంటే పైగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏగా ఉన్న కేఎన్ఆరో లేకుంటే ఆయన సోదరుడు సునీల్ రెడ్డో ఇలాంటి వ్యవహారం చేసి ఉంటే ఈరోజు బ్యానర్ ఐటంగా వచ్చేది 2 పత్రికల్లో, ఆంధ్రజ్యోతి ఈనాడులో. కానీ రాలేదు. ఆంధ్రజ్యోతిలో వార్త లేదు, ఈనాడులో లోపల వేశారు. అది కూడా ఏం వేశారు, వార్తగా వేశారు. ధర్మాసింగ్ అనే వ్యక్తి ఇలా చేశాడు, ఒక లేఖ రాశారు. దాని ఆధారంగా పరిశీలన చేయగా 100 కోట్లకు పైగా ఆస్తుల్ని చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీద ఇతను రిజిస్టర్ చేశారు. కాకపోతే ఆ లేఖలో సీఎంకి రాసిన లేఖలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మనుషులు నా మీద ఒత్తిడి చేసి పనులంతా చేయించారని ధర్మాసింగ్ చెప్పారంటూ వార్తగా ఇచ్చి ఈనాడు సరిపెట్టింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన వ్యక్తులకు సంబంధించి ఇంత వ్యవహారం నడిచి ఉంటే ఈరోజు ఈ 2 పత్రికల్లో ప్రధాన శీర్షిక అదే ఉండేది. కానీ లేదు. అంటే వాస్తవం ఏంటో వాళ్ళకు కూడా తెలుసు. ఇదంతా ఏంటి అంటే ఈ ధర్మాసింగ్ అనే వ్యక్తి, ఈ శ్రీకాంత్, వీళ్ళిద్దరూ జాన్ జిగిరీలు, బాగా మంచి స్నేహితులు. వాళ్ళ సంభాషణలు కూడా బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేశారు. 100 కోట్ల విలువైన భూముల్ని తన స్నేహితుడు శ్రీకాంత్ పేరు మీద ధర్మాసింగ్ రిజిస్టర్ చేశాడు. ఇప్పుడు వ్యవహారం బయటకు వస్తూ ఉండడంతో ఎక్కడ తాను ఇరుక్కుంటానో అని స్మూత్గా తప్పించుకోవడానికి ఈ ధర్మాసింగ్ ఓ ప్లాన్ చేసినట్టున్నారు. మరో కాదంబరి జత్వాణిలాగా తనను తాను బాధితుడిగా చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది. ఈ రిజిస్ట్రేషన్లు అంతా నేను చేయలేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తులు వాళ్ళంతా ఒత్తిడి చేయడం వల్ల నేను చేశాను అని సీఎంకు ఒక లేఖ రాయడం ద్వారా తాను ఒక బాధితుడిలాగా, పైగా జగన్మోహన్ రెడ్డి ఆయన మనుషులకు సంబంధించిన ప్రమేయం ఉందని చెప్తే తనను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాగా చూసుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది పెట్టదు, నన్ను ఆధారంగా చేసుకొని కావాలంటే వైసీపీ లీడర్లని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు బదనాం చేసేందుకు ప్రయత్నిస్తారే కానీ ఆ ప్రయత్నంలో సాయం చేసిన తనను బాగా చూసుకుంటారు అనుకున్నారేమో. కానీ ఈ లేఖ రాశాడు ఇతను శ్రీకాంత్, ఇతను ఇద్దరు స్నేహితులు. అసలు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి సతీమణి బినామీలుగా పెట్టుకుంటారా? ఎంత చీప్గా లెటర్ రాశాడు. ఇతనంతా ఏంటంటే ఒక ఫ్రాడ్. ఈ ధర్మాసింగ్ అనే వ్యక్తి ఒక అవినీతి పరులా ఉన్నాడు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు శ్రీకాంత్ పేరు మీద. దాని నుండి తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాబట్టి తన మీద సాఫ్ట్ కార్నర్తో ఉండాలని జగన్మోహన్ రెడ్డి మీద ఆయన మనుషుల మీద మళ్లించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఈ ప్రభుత్వం నన్ను వెనకేసుకొస్తుంది, ఒక కాదంబరి జత్వాణిలాగా నన్ను బాగా చూసుకుంటుంది, నన్ను ఇబ్బంది పెట్టదు, నా ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నిస్తారే కానీ అన్న ఒక ఉద్దేశంతో ఇతను చేసినట్టుగా ఉంది. ఫస్ట్ ఈ ధర్మాసింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేసి ఇంకా ఏమేం చేశాడో బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి వాళ్ళ గురించి కాస్త బుర్రున్నవాడు ఎవడైనా కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఈ ధర్మాసింగ్ తన లేఖలో ఏం చెప్తున్నారు, 100 కోట్ల విలువైన భూముల్ని తన ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వైసీపీ వాళ్ళు, వాళ్ళ బినామీలు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా భూములకి రిజిస్టర్ చేయకపోతే ఏసీబీ దాడులు చేయిస్తామని చెప్పారు. ఏసీబీ దాడులు జరగకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ 30 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్తున్నారు. అంటే 100 కోట్ల భూములు అప్పటికే రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తికి ఏసీబీ దాడులు చేస్తామని బెదిరించి 30 లక్షల రూపాయల కోసం బ్లాక్మెయిల్ చేస్తారా? తాను లేనప్పుడు ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు తీసుకెళ్లారని చెప్తున్నారు. 100 కోట్లు భూములను రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిని ఇంకా ఒత్తిడి చేయకుండా ఇంకొకరిని చూసుకుంటారే కానీ 1 కోటి రూపాయల కోసం వచ్చి బలవంతం చేస్తారా? అలా పూర్తిగా బలవంతం చేస్తే మొత్తం బయటకు వస్తుందన్న భయం అవతల వాళ్ళకి కూడా ఉంటుంది కదా, ఒకవేళ జరిగి ఉంటే. ఇవన్నీ ఏమీ లేవంటే ఈ ధర్మాసింగ్ అనే వ్యక్తి ఒక పెద్ద స్క్రిప్ట్ రైటర్ లాగా ఒక లేఖ రాశాడు. తాను రాజకీయ రంగు పులిమేస్తే ఈ వ్యవహారానికి తాను ఒక బాధితుల్లాగా ఈ ప్రభుత్వం చూస్తుంది, జగన్మోహన్ రెడ్డి మీద ఎలాగో టీడీపీ వాళ్ళకి కోపం ఉంటుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని అటువైపు మళ్లించేసి తను ఒక బాధితుల్లాగా చూసుకుంటారు. వీలైతే తిరుమలకు తీసుకెళ్లి మార్నింగే వీఐపీ బ్రేక్ దర్శనం కూడా చేయిస్తారు నాకని ఈ ధర్మాసింగ్ భావించినట్టుగా ఉన్నారు. ఫస్ట్ ఈ ధర్మాసింగ్ అనే వ్యక్తి ఫ్రాడ్ చేశారనేది నిజంగా తెలిపింది. ఇతడి మీద చర్యలు తీసుకోవాలి. ఆ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని కూడా పిలుచుకురావాలి. వీళ్ళిద్దరూ కలిసి భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు తప్పించుకోవడానికి రాజకీయ కోణాన్ని చూపెట్టి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నించినట్టుగా మారి ఈ ప్రభుత్వ పెద్దల సాయం తీసుకోవాలన్నట్టుగా ఇతని వ్యవహారం ఉంది.
సో ఫస్ట్ ధర్మాసింగ్ అనే వ్యక్తిని లోపలేయాలి. అసలు ఎవరో బెదిరించినా కూడా ఎట్లా రిజిస్టర్ చేస్తాడు ఒక రిజిస్టారు? అంటే తన అవినీతి పరుడే కదా, కరెక్టే కదా. పైగా ఏసీబీ దాడులు చేయిస్తామని బెదిరించారంట. నువ్వు నిజాయితీ పరుడు అయితే ఏసీబీ దాడులు కాకపోతే ఎఫ్బీఐ దాడులు చేయించుకో అని చెప్పాలి. అంటే నువ్వు ఒక ఫ్రాడ్, నువ్వు ఒక అవినీతి పరుడివి. తేలిపోతుంది కదా. ఫస్ట్ ధర్మాసింగ్ని అరెస్ట్ చేయాలి. మొత్తం ఈ లేఖ అంతా రాజకీయ కోణం మళ్ళీ ఇచ్చేసి తప్పించుకోవడానికి తనంతా కుట్ర చేసినట్టుగా ఉంది. ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఈరోజు హడావిడి లేదు అంటే ఇదంతా ఒక బుస్సు వార్త, కేవలం ఒక తప్పుడు వార్త అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది.